హాయ్ అండి, నేను మీకు మన ఛానల్లో అందరూ ఉల్లి పకోడీ అల్లం పకోడీ చేసుకుంటారు. అలా కాకుండా నేను మీకు కరకరలాడే పకోడీ ఎలా చేసుకోవాలి నేను మీకు చేసి చూపిస్తాను. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా కుకీస్. వీటికి కావాల్సిన పదార్థాలు మామూలుగా అన్నింటికి కావాల్సినవి. ఉల్లిపాయలు, అలాగే అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె, ఇవన్నీ మామూలే కదండి. ఇప్పుడు నేను ఏం చేసుకున్నానంటే ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. నేను చెప్పాను కదా మీకు ఇవి కరకరలాడే పకోడీ అని. దానికోసం కరకరలాడడం కోసం నేను వరిపిండి కూడా కలుపుకున్నాను 1 కప్పు. ఇప్పుడు మనం సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే వాటితో పాటు అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉంటే కొద్ది కొత్తిమీర కూడా వేసుకొచ్చి చివరిగా జీలకర్ర వేసుకున్నాను. అలాగే కారం, మరి రుచికి సరిపడా ఉప్పు కూడా మనం యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తాన్ని మనం ఒకసారి చేతితో మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు అనేవి పోసుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా కలిపెట్టిన ముద్దను ఈ విధంగా పకోడీలా వేసుకోవాలి. ఇందులో వరిపిండి కలిపాం కదండి, అందుకని ఇవి గట్టిగా వస్తాయి కరకరలాడుతూ. ఇవి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగానే కలుపుకుంటూ వేయించుకున్నాను. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదండి. అంటే ఇప్పుడు అయిపోయినట్టే మనకి పకోడీలు. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో తీసుకుని సర్వింగ్ బౌల్తో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినటువంటి పకోడీ మనకి రెడీ. బాయ్.